హాయ్ మై డియర్ వ్యూవర్స్, యాదగిరి గుట్టకి వెళ్ళడం జరిగింది. ఆ గుట్టకు వెళ్ళే మార్గంలో తీసిన వీడియోస్ కొన్ని పెడుతున్నాను. వీడియోలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటాను. వెళ్ళే వాళ్ళు ఒకసారి చూసుకోండి. మనం హైవే నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు వస్తుంది యాదగిరి గుట్ట దగ్గర. ఇది వ్యూ బాగుంటుంది. ఇక్కడ ఆఫీ 2-3 ఫొటోస్ వీడియోస్ తీద్దాం అనుకున్నాం, కానీ ఇక రోడ్డు మీద బాగోదు అన్నట్టు అట్లా వెళ్ళిపోయినాం. మనం హైదరాబాద్ నుంచి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఎంట్రీ కానీ వస్తుంది. ఇవంతా చిన్న ఇది ఉంటుంది, మనకి చిన్న ఒక ఫ్లైఓవర్ టైప్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగినది ఇదే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. ఆ ఫ్లైఓవర్ దిగగానే మనకు చిన్నది ఒక చెరువు ఉంది. శిల్పరామమ్మని బట్టి చిన్న పార్క్ చేసారు అక్కడ. గుట్టకు టెంపుల్కి వెళ్తుంటే ముందే వస్తుంది. మేము ఫ్రెండ్స్ అంతా కలిసి వీకెండ్ సండే రోజు అలా వెళ్ళాము. ఇక సాయంత్రం వెళ్తుంటే ఆ వ్యూ, ఆ చెరువు అంతా మంచిగా అనిపించి కొద్దిసేపు ఆపుకున్నాం అక్కడనే బండి. ఆపుకొని మొత్తం స్లో మోషన్స్, షార్ట్స్ అవన్నీ కొన్ని ఫొటోస్ దిగినాం, కొన్ని వీడియోస్. ఇక ఎవరికి నచ్చిన పర్ఫార్మెన్స్ వారు ఇస్తున్నారు చూడండి. బిగ్ బాస్ హౌస్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ టైప్. వ్యూ అయితే బాగుంటుంది. చెరువు దగ్గర ఆపండి. ఎవరైనా వెళ్ళినా, మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళినా, అటు హనుమకొండ నుంచి వచ్చినా, ఏ రూట్ నుంచి వచ్చినా ఇది ఒకటే రూట్ కాబట్టి ఇక్కడ ఆపుకొని కొద్దిసేపు ఫోటో దిగడం కానీ లేదా వ్యూ చూడడం కానీ చేయవచ్చు. చెరువు చిన్నదే, మళ్ళీ దాంట్లో ఒక లాంచ్ కూడా రన్ చేస్తున్నట్టున్నారు. ఇక అక్కడ నుంచి అలా కొద్దిగా ముందుకు వెళ్తే మనం టెంపుల్కి దగ్గరలో ఉంటాం, టెంపుల్ చేరుకోవచ్చు. ఇక వీకెండ్ ఉండడం వల్ల కొద్దిగా జామ్ అయింది. మనం అక్కడ పార్కింగ్ కోసం అయితే కిందనే పార్కింగ్ పెట్టుకుంటే 50 రూపీస్ తీసుకుంటారు. టెంపుల్ పైకి కూడా తీసుకెళ్ళచ్చు, లేదంటే కింద పెట్టచ్చు. ఇక మాకు టైం తక్కువ ఉండడం వల్ల మేము పైకి వెళ్దామని ఫిక్స్ అయినాం. అలా అని ఇక పైకి వెళ్తే 500 ఛార్జ్ చేస్తారు. 500 కట్టి టెంపుల్ పైకి వెళ్తున్నాం. ఇదే టెంపుల్ ఫస్ట్ ఎంట్రన్స్. ఇది ఫ్రంట్లో కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్. తర్వాత పైకి పోయిన తర్వాత మీకు ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు, పెట్టుకొని దర్శనం చేసుకోవచ్చు. వెహికల్ పోయే ఎంట్రన్స్ అది. కనిపిస్తుంది కదా. అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాం, చేరుకున్నాము. పార్కింగ్ అయితే చేసుకున్నాం అక్కడ. వెళ్ళేటప్పుడు చెరువు దగ్గర దిగిన ఫొటోస్ ఇవి. రోడ్డుకి పక్కనే ఉంటుంది చెరువు. అదే చెప్పాను కదా, శిల్పరామం అని, అదంతా ఇదే. ఈవినింగ్ వ్యూ ఇది. అలా వెళ్ళినాము. సాయంత్రం కాబట్టి ఇక టెంపుల్ అయితే చక్కగా భలే ఉంటుంది. చూడండి ఒకసారి, మొత్తం ఎల్లో కలర్తో వెంకటేశ్వర స్వామి మెరిసిపోతున్నాడు చూడండి. లోపలికి కెమెరా అలా ఉండదు కాబట్టి బయట మొత్తం సరౌండింగ్. యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ ఇదే. చాలామంది డే టైంలో వెళ్ళి ఉంటారు. ఈవినింగ్లో దగ్గర సరౌండింగ్ ఉన్న వాళ్ళే వెళ్ళి ఉంటారు. ఈవినింగ్ ఈ విధంగా ఉంటుంది అక్కడ లొకేషన్. మొత్తం ఎల్లోమయం అనుకోండి. ఇక టెంపుల్ మొత్తం ఒకసారి వీక్షించండి. బాగుంది కదా. దర్శనం అయిపోయి బయటకు వచ్చినప్పుడు ఇక కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అట్లా. ఇక ఈవినింగ్ వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు కూడా ఆ ఏరియా ఎట్లా ఉంటుంది ఈవినింగ్ టైంలో తెలుస్తున్న ఉద్దేశంతో పెడుతున్నా. ఇక హైదరాబాద్కి నియరెస్ట్ దగ్గర ఉన్న టెంపుల్ కాబట్టి
బాగానే పోయి రావచ్చు, 1 డే టూర్ లెక్క. అలా పొద్దున పోయి సాయంత్రం వరకు తిరిగి రావచ్చు. ఫొటోస్ కూడా బాగా వచ్చినాయి ఈవినింగ్ పూట దిగితే. ఆ ఎల్లో కలర్కి ఏ డ్రెస్సులు వేసుకున్నా కూడా డ్రెస్ కలర్ చేంజ్ అయిపోయినట్టు బాగా వచ్చింది. మా దర్శనం అయితే అయిపోయింది. మీరు కూడా దర్శించినందుకు ధన్యవాదాలు. టెంపుల్ సరౌండింగ్ మొత్తం చూపించడం జరిగింది ఈ వీడియోలో. లోపలి కూడా కెమెరా తీసుకెళ్ళడానికి ప్రయత్నించినాం కానీ అలా లేదన్నారు. ఇక టెంపుల్ నియమాలు కూడా పాటించాలి కాబట్టి మేము లోపలి కెమెరా తీసుకుపోలే, బయట నుంచే తీసినాము. వ్యూ బాగుండే, ఫొటోస్ కూడా బాగా వచ్చినాయి. ఒకసారి మన వ్యూవర్స్ కోసం మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతో మొత్తం పెడుతున్నా. 1 డే ట్రిప్